వేసవి కాలం వచ్చేసింది. మార్చిలోనే భానుడు భగభగలాడుతున్నాడు. అయితే వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు వినూత్న ప్రయత్నం చేశాడు పాత బస్తీ కింగ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ హబీబ్ ఖాన్. తన ఆటోలోనే వాటర్ క్యాన్లను పెట్టి ఉచితంగా తాగునీరు అందిస్తూ పేదల దాహార్తిని తీరుస్తున్నాడు. వేసవిలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. నిప్పులు కక్కే ఎండలో బయటికి రావాలంటే సాహసమే అని చెప్పాలి. ఇక భగభగ మండే భాండి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. వేసవిలో వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తుంటారు. అయితే వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మామూలే, కానీ అందుకు భిన్నంగా వేసవిలో పేదల దాహార్తిని తీర్చేందుకు ఒక వినూత్న ప్రయత్నం చేశాడు పాత బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ హబీబ్ ఖాన్. ప్రజల దాహార్తిని తీర్చేందుకు తన ఆటోనే ఒక చలివి కేంద్రంగా మార్చాడు. ఆటో సీటు వెనుక భాగంలో 3 నీటి క్యాన్లు ఏర్పాటు చేశాడు. అమర్చిన నల్లాల ద్వారా నీరు బయటికి వచ్చే విధంగా క్యాన్లకు నల్లాలకు చిన్న పైప్ ద్వారా కనెక్షన్ ఇచ్చాడు. ఇలా తన ఆటో ద్వారా ఎంతో మంది దాహార్తిని తీరుస్తున్నాడు హబీబ్ ఖాన్. 4 సంవత్సరాలుగా దాహార్తితో తన ఆటో ఎక్కే ప్రయాణికులకు, పేదలకు ఉచిత తాగునీరు అందిస్తున్నాడు. ఇట్లా పబ్లిక్ కి సేవ చేస్తే పుణ్యమతని నేను తాకుస్తాను. 4 ఏళ్ళ ఇది. ఇప్పుడు ఆటోలో ప్యాసింజర్స్ ఎక్కుతారు కదా, వాళ్ళు ఇది చూసినప్పుడు ఏమంటారు? చాలా మంచి పని చేస్తున్నారు మీరు, చాలా పుణ్యం పని చేస్తున్నాం. దేవుడు మీకు కూడా బాగా మంచిగా పెట్టాలి, మీకు కడుపు చల్లగా ఉండాలి అని అట్లా చెప్తానే ఉంటారు పబ్లిక్. ఇట్లా పెట్టవచ్చు అని ఎట్లా తెలిసింది మరి మీకు? పెట్టవచ్చు అంటే మన అప్పుడే మా మెండ్లనేమో నాకు దేవుడు పెట్టేసి ఇట్లా మెండ్ల వచ్చేసింది. అప్పుడే పెట్టుకుని ఆ సమాచారం వదిలేసి వేరే సమాచారంలో పెట్టేసినాను. పెట్టాలి నేను అని అనుకున్న మనుషుల్లో గట్టిగా పెట్టుకుని ఎప్పుడే పెట్టినాను. ఇట్లా చెప్తే కానీ చేయరు మనుషులు అని చేసి చెప్పేటానికి ఇది చేయాలని నాకు గట్టిగా మంచిగా చేసుకొని నేను చేసిన. ఇది లోపల 2 డబ్బాలు పెట్టి దానికి పైప్కి ఆ నల్ల టాప్కి ఏమో వేరే పైప్ కనెక్షన్ పెట్టి అక్కడ తొర్ర పెట్టి అటు నుంచి ఒక పైప్ కనెక్షన్ పెట్టి ఇక్కడ బయటకి పెడితే ఈ టాప్కి కనెక్షన్ పెడితే నల్ల వస్తున్నది. ఏళ్ల క్రితం శాస్త్రీపురంలో చిన్న షాప్స్ నిర్వహించుకునే తన స్నేహితులకు వారున్న ప్రాంతంలో సరైన తాగునీటి సదుపాయం లేకపోవడం గమనించాడు. వేసవిలో ఏర్పాటు చేసిన 1-2 క్యాన్లు ఏమాత్రం సరిపోకపోవడంతో వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితిని చూసినప్పటి నుంచి ఆయనలో ఉచితంగా తాగునీరు సరఫరా చేయాలి అనే ఆలోచన పుట్టుకొచ్చింది. దానికి తన ఆటోనే ఎంచుకున్నాడు. అనుకున్నది తడవుగా ఆచరణ మొదలుపెట్టాడు. కేవలం వేసవిలోనే కాకుండా ఏ కాలంలో అయినా తన ఆటో ఎక్కే ప్రయాణికులు, పేదలు ఎవరైనా దాహంతో ఉండొద్దు అనే ఉద్దేశంతో అన్ని వేళల్లో ప్రజలకు నీటిని అందుబాటులో ఉంచుతున్నట్టు హబీబ్ చెప్తున్నారు. ఇక ఇప్పుడు వేసవి కావడంతో ఎవరైనా దాహార్తితో తన ఆటో దగ్గరికి వచ్చేవారు కాసేపు కూర్చొని చల్లని నీటిని తాగే విధంగా ఆటో పైభాగంలో నీడనిచ్చే విధంగా ఒక పరదాను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు హబీబ్ చెప్తున్నారు. पिला रहे, सबको साफ कर रहे। और हम लोगों को ज़्यादा पानी की प्यास लगी तो कभी इनका ऑटो देखा तो पानी पीते हम लोग। उन्होंने क्या है, पब्लिक की सेवा कर रहे, हर पब्लिक को सहूलत मिल जा रही। कोई प्यासा रहा या फुटपाथ पे रहो, कहीं भी रहो, किसी को पानी की प्यास लगी, बेचारों को पानी की सहूलत हो जा रही। सबको मदद कर रहे हैं। अब हम हफ्ते नहीं 5-6 साल से देखते हैं इनके ऑटो को कि ये लगे हुआ ये टेबल और इससे छतरी लगी हुई थी ऊपर, ये छतरी निकाल दी उन्होंने। हाँ।